నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన 1 మినిట్ వింటారు. టైపిస్ట్ గదిలోంచి ఫైల్స్ తీసుకొచ్చి రామారావు టేబుల్ మీద పెడుతూ, శాకరం బాబు గారు మిమ్మల్ని పిలుస్తున్నారండే అని చెప్పాడు ఆ ఆఫీస్ ప్యూన్ పోలయ్య. తాను తెచ్చిన వర్తమానాన్ని రామారావు గారు విన్నారా లేదా అన్నది తనకు అనవసరం అన్నట్టు ఆయన మాట కోసం వేచి చూడకుండానే వెళ్ళిపోయాడు పోలయ్య. అతనన్న మాటలు విన్నా మాట్లాడే స్థితిలో లేడు యూడీసీ రామారావు. ఏదో ఫైల్ చూస్తున్నాడు. ఫైలు పేజీ తిరగేస్తూ తలెత్తి చూశాడు. అతనికి జవాబు చెప్పాలని పోలయ్య కనిపించలేదు. మరో అపరిచిత వ్యక్తి కనిపించారు. ఆయన వైపు యగాదిగా చూశాడు రామారావు. వయసు 50 దాటుంటాయి. తెల్లని పంచె ధరించారు. చొక్కాపై కోటు వేసుకున్నారు. ఆ కోటు వయస్సు సులువుగా 2 పుష్కరాలు ఉండొచ్చు. అక్కడక్కడ కుట్లున్నాయి. చొక్కా లోపల కూడా బాగా చిరిగిందే అయి ఉండొచ్చు. దైన్యంగా తన వైపే చూస్తున్నాడు. నమస్కారం రామారావు బాబు అన్నారు చేతులు జోడించి వినయంగా. తిరిగి నమస్కారం చేస్తూ, అలా కూర్చోండి అంటూ పక్కనే ఉన్న కుర్చీని చూపించాడు. తమరు పెద్దవారు, తండ్రి లాంటివారు. మాలాంటి కుర్రాళ్లకు నమస్కారం పెట్టడం నాకు ఇష్టం ఉండదండి అన్నాడు. రామారావు మాటలకి ఏమనాలో తెలియక తికమక పడుతూ ఉంటే మళ్ళా రామారావే అన్నాడు, నేను ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చానండి. మిమ్మల్ని చూడడం ఇదే చిత్తం. నన్ను రామనాథం అంటారండి. కాకినాడ సబ్ డివిజన్లో యూడీసీని చెప్పారు నమ్రతగా. ఓ, రామనాథం గారంటే మీరేనా సార్? మీ పేరు చాలాసార్లు విన్నానండి. మీరంటే మా ఆఫీసులో అందరికీ మంచి ఒపీనియన్ సార్. ఆ కాంప్లిమెంట్కి ఆయన ముఖం వికసించింది. ఏదో నా మీద అభిమానం కొద్దీ అలా అనుకుంటారు. మనం జీతం పుచ్చుకున్నందుకు పనిచేయాలిగా అనేశారు తేలిగ్గా. మీకు లీవ్ శాంక్షన్ అయినట్టు ఆర్డర్స్ పంపాం. ఇంకా రిలీవ్ అవ్వలేదా సార్? రిలీవ్ అయ్యాను బాబు. మా అమ్మాయి పెళ్ళికని సెలవు పెట్టాను. పిఎఫ్ విత్డ్రాల్కు కూడా అప్లై చేశా. 3 వారాలు అయ్యింది. ఎల్లుండి కల్లా మిగతా కట్నం పెళ్లివారికి ఇవ్వాలి. తమరు ఎలాగైనా శాంక్షన్ అయ్యేలా చూడండి, లేకపోతే అభాసుపాలవుతాను. నాకు ఈ సహాయం చెయ్యాలి మీరు. తాను వచ్చిన పనిని సవినయంగా మనవి చేసుకున్నారు రామనాథం గారు. ఆయనలో ఆందోళన ద్యోతకమవుతోంది. షూర్ సార్, ఆఫీసర్ గారు ఈ మధ్య క్యాంపుల్లో ఉండడంతో ఆలస్యమైంది. మీ లోన్ శాంక్షన్ అయింది చెప్పాడు రామారావు కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ. రామనాథం గారి మొహంలో మతాబులు వెలిగాయి. మహదానందం పొంది లేచి నిలబడ్డారు. చాలా థ్యాంక్స్ సార్. శాంక్షన్ డిస్పాచ్ అయిపోయిందా అడిగారు. నో 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 నో, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడే మీ శాంక్షన్ టైప్ అయి వచ్చింది. వెరిఫై చేసి ఆఫీసర్ గారికి పంపిస్తాను సంతకానికి అంటూ ఫేర్ కాపీ ప్యాడ్ విప్పాడు. టైప్డ్ కాపీలను బయటకి తీసి పెన్ కాపీతో వెరిఫై చేస్తుంటే ఉప్పెనలా వచ్చి పడ్డాడు డిస్పాచింగ్ క్లర్కు శేఖరం. వాట్ మ్యాన్, ఇంత ఆలస్యం? పోలయ్య చేత కబురు పంపాను, చెప్పలేదా? వస్తూనే అడిగాడు. రామారావు పలక్కపోవడంతో చికాకు పడ్డాడు. ఏమిటో అంత దీక్షగా చదువుతున్నావు? డిసిప్లినరీ ప్రొసీడింగ్సా అడిగాడు ఆలస్యానికి అసహనంగా. 2 నిమిషాలు ఆగవాయి, వస్తాను చెప్పాడు రామారావు స్పెల్లింగ్స్ కరెక్ట్ చేస్తూ. మన టైపిస్ట్ టైప్ చేస్తే పేరాకి 25 తప్పులుంటాయి. తర్వాత తాపీగా చూసుకోవచ్చు. గెటప్ మ్యాన్, లెట్స్ హ్యావ్ కాఫీ తొందర చేశాడు శేఖరం. వీరు రామనాథం గారు మన ఏదో చెప్పబోతుంటే సగంలోనే అందుకున్నాడు శేఖరం. నాకు తెలియపోవడం ఏమిటో అన్నాడు శేఖరం రామనాథం గారి నమస్కారాన్ని ఉదాసీనంగా అందుకుంటూ. వీరు పిఎఫ్ లోన్కి అప్లై చేశారు. శాంక్షన్ కాపీ వెరిఫై చేస్తున్నాను. 1 మినిట్ ఆగు. ఈ లోన్లు అడ్వాన్సులు ఎప్పుడు ఉండేవే. 90% బోగసే. కాఫీ తాగి వచ్చిన తర్వాత చూడొచ్చు. రావోయ్, ఇదిగో నాకు 4 ట్రేలు డిస్పాచ్ కోసం ఎదురు చూస్తున్నాయి తెలుసా? నాది బోగస్ కాదు బాబు. మా అమ్మాయి పెళ్ళి 10 రోజుల్లో ఉంది అన్నారు రామనాథం గారు. ఓహ్, మీది బోగస్ అని నేను అనడం లేదండి. ఎక్కడో 10% మీలాంటి నిజమైన కేసులు ఉంటాయి.
కాదనను, మీరేమీ అనుకోకుండా ఉంటే 1 మినిట్లో కాఫీ తాగి వచ్చేస్తాం అని ఆయన పర్మిషన్ తీసుకున్నట్టుగా భావించి, రావోయ్, కాఫీ పడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను నేను. పద పద తొందర చేశాడు శేఖరం. రామారావు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. వెళ్ళండి బాబు, ఆయన అంతగా ఆతృత పడుతున్నారు. నా లోన్ ఎలాగూ శాంక్షన్ అయింది కదా, వెంటనే వచ్చేసేయండి. నేను లాస్ట్ బస్సులో ఇంటికి పోతాను. ఇరకాటంగా ఉన్న అనక తప్పింది కాదు రామనాథం గారికి సభ్యత కోసం. వెంటనే వచ్చేస్తాను సార్, ఎక్స్క్యూజ్ మీ, రాగానే ఆఫీసర్ గారి చేత సంతకం చేయించి ఇచ్చేస్తాను, రేపు క్యాష్ చేసుకోవచ్చు మీరు అంటూ లేచాడు రామారావు అయిష్టంగానే. ఆఫీస్ నుంచి బయటకు పడగానే విసుక్కున్నాడు రామారావు. ఏమిటో నీ కాఫీ గొడవ, లంచ్ అవర్లో తాగావా? తర్వాత పాపారావు 3:30కి పార్టీ ఇచ్చాడా? ఇప్పుడు 4:30 అయింది, ఇప్పుడు మళ్ళా కాఫీయా? మీకేమిటో గబా గబా 4 ముక్కలు రాసేసి నా మొహాన్ని పడేస్తారు. ఆఫీస్ అందరికీ నేను ఒక్కనే డిస్పాచర్ని. 4 ట్రేలు ఫుల్ స్వింగ్ పడున్నాయి. అవన్నీ కదలాలంటే నా మెదడు పనిచేయాలా వద్దా? ఇదిగో, లేకపోతే ఒక ఊరికి వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ చీవాట్లు. ఆఫీస్ టైంలో ఇలా బయటకు వచ్చి టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు ఖచ్చితంగా చెప్పాడు రామారావు ఎదురుగా వస్తున్న రిక్షాని తప్పుకుంటూ. అంటే నేను పనెగ్గొట్టేవాడిని నా నీ ఉద్దేశం? కోపించాడు శేఖరం. ఆహా, ఊరికే అన్నా, నాకు తాగాలనే ఉంది కాఫీ, లేకపోతే చేతిలో పని ఆఫ్ చేసి వచ్చినందుకు అలా అంటున్నానంతే సర్దుకున్నాడు స్నేహితుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు. ఇద్దరూ హోటల్లో దూరారు. ఎక్కడా కుర్చీలు ఖాళీ లేవు. హోటల్ రేట్లు పెరిగాయి అంటూ అందరూ గోల చేస్తూ ఉంటారు, ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు. విసుక్కున్నాడు శేఖరం. ఎవరో 2 మిత్రులు కాఫీలు తాగుతుంటే వారి పీకల మీద నిలబడ్డారు కుర్చీల కోసం. 4:40 అంటే మనం బయలుదేరి 10 నిమిషాలైందన్నమాట. రామారావు కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. ఎంతసేపు? 1 మినిట్ అంటూ సర్వర్ దగ్గరికి వెళ్ళి 1/2 కాఫీ ఆర్డర్ ఇచ్చి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. ఈ సర్వర్ మనల్ని చూడ్డానికి 5 నిమిషాలు, చూశాక ఏం కావాలని అడగడానికి మరో 5 నిమిషాలు, తేవడానికి మరో 10 నిమిషాలు. అందుకే వెళ్ళి చెప్పొచ్చా, లాంఛనం కోసం చూస్తే టైం వేస్ట్. ఏమంటావు? రామారావు మాట్లాడలేదు. 5 నిమిషాల తర్వాత అనుకున్నట్టుగానే సర్వర్ వచ్చి, ఏం కావాలి సార్ అని అడిగాడు. నిర్ఘాంతపోయారు మిత్రులిద్దరు. బాబు సర్వారావు, ఇప్పుడే కదయ్యా దోశల పెనం దగ్గరికి వచ్చి మరీ మనవి చేసుకున్నాను 1/2 కాఫీ అని తల పట్టుకున్నాడు శేఖరం. సన్నగా నవ్వుకున్నాడు రామారావు. చూడు మిస్టర్, అర్జెంటుగా వెళ్ళాలి, తొందరగా తెచ్చిపెట్టు నాయనా చెప్పాడు రామారావు. 1 మినిట్ సార్ అంటూ పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళాడు సర్వర్. మిత్రులిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏమిటో వీడు 1 మినిట్ అంటున్నాడు, నిజంగా 1 మినిట్లోనే ఇచ్చేస్తాడా అంటూ నవ్వేశాడు రామారావు. మరుక్షణంలోనే కాఫీ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు సర్వర్. అబ్బా, నిజంగా 1 మినిట్లో తెచ్చేసావే ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. మా హోటల్ అంతే సార్, 1 మినిట్ అంటే 1 మినిట్, 60 సెకండ్లు, లేకపోతే ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడిపోతారు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని రోజులు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ పనులకి. ఎంతోమంది బస్సులు తప్పిపోతారు, ట్రైన్ మిస్ అవుతారు, ఇంటర్వ్యూలు పోవచ్చు, ఒక్కొక్కప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి. మమ్మల్ని తిట్టుకుంటారు కదా సార్, అందుకే టైం ఈజ్ టైం నవ్వుతూ చిన్న ఉపన్యాసం లాంటిది ఇచ్చాడు ఆ సర్వర్. హారిపీడుగా, మాకంటే నువ్వేనయం పైకే అనేశాడు శేఖరం వాడిచ్చే బిల్లు అందుకుంటూ. కాఫీ తాగుతూ మాటలు మొదలెట్టాడు శేఖరం. చూడు బ్రదర్, ఈ 1 మినిట్ అన్నది కేవలం ఓ ఊతపదం లాంటిదే, అవతలి వాణ్ణి ఆకట్టుకునేందుకు వాడే మాట మాత్రమే. మొన్న ఏమైందనుకున్నావు? నేను మా మావయ్య కలిసి మావయ్య పని మీద హోమ్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఓ గదిలోకి తీసుకెళ్లారు. సోఫాలు చూపించి కూర్చోమన్నారు. ఆయన కూడా మాకెదురుగా మరో సోఫాలో ఆసీనులయ్యారు. కుశల ప్రశ్నలు అయ్యాయి. అంతలో మరో జట్టు 3 వచ్చారు మినిస్టర్ గారిని చూడడానికి. 1 మినిట్ ప్లీజ్ అని మాతో చెప్పి వాళ్ళకి ఎదురు వెళ్ళి మరొక గదిలోకి తీసుకెళ్లారు. 1.5 గంట పోయాక తిరిగి వస్తూ, క్షమించాలి ఆలస్యం అయి ఉంటే అన్నారు ఆ చిదానందమూర్తి. మమ్మల్ని మర్చిపోయారేమోనని భయపడుతున్న మేము
పోనీలే తిరిగొచ్చారు అని సంతోషపడ్డాం. హబిబే ఆలస్యమేమీ లేదండి అనేశాడు మా మామయ్య, కార్యశూరుడు కాబట్టి. ఖాళీ గ్లాసును టేబుల్ మీద ఉంచి మళ్ళా చెప్పడం మొదలెట్టాడు శేఖరం. అంతవరకు ఎందుకు, నిన్నటికి నిన్న ఏమైందనుకుంటున్నావు? కూతురికి జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన థర్మామీటర్ అమ్మాయి నోట్లో పెట్టారు. అంతలో పక్క గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆన్సర్ చేయడానికి లేచి 1 minute ప్లీజ్ అన్నారు. గదిలోకి వెళ్ళి ఫోన్ ఆన్సర్ చేశారు. వెళ్ళడం ఎంతకీ తిరిగి రాలేదు. థర్మామీటర్ అమ్మాయి నోట్లోనే ఉండిపోయింది. ఎంక్వైరీ చేయగా తేలిందేమిటంటే ఎవరో ఎమ్మెల్యే గారికి తలనొప్పిగా ఉన్నట్టు అనుమానంగా ఉందిట. వెంటనే వచ్చి చూడమని ఫోన్ చేశారు. ఆయన్ని చూడ్డానికి స్కూటర్ మీద డాక్టర్ గారు అలాగనే వెళ్ళిపోయారట. గజేంద్ర మోక్షంలో శ్రీ విష్ణువులా ఆయన తిరిగొచ్చేసరికి 3 గంటలు పట్టింది. అప్పటికి ఆ అమ్మాయి జ్వరం కూడా తగ్గిపోయింది అని చెప్పి నవ్వేశాడు శేఖరం. రామారావుకి నవ్వొచ్చింది. వాచి చూసుకుని, మనం ఆఫీస్ వదిలి 30 నిమిషాలయింది అన్నాడు. స్నేహితుని వైఖరి చికాకు కలిగించగా. వాట్ మ్యాన్, ఆ రామనాథం గోదావరిలో కాకపోతే కృష్ణాలో పోతాడు, మన పని మీదేమీ రాలేదు కదా అంటూ వీధి గుమ్మంలోకి చూశాడు అలవోకగా. అంతలో కొంపలంటుకున్నట్టుగా వచ్చేస్తున్నాడు రామనాథం. బాబూ, ఆఫీసర్ గారి ఇంటికి పోయే ప్రయత్నంలో ఉన్నారుట, తమరు అర్జెంటుగా రావాలి రొప్పుకుంటూ చెప్పారాయన. మీరెళ్ళండోయ్, బిల్లు చెల్లించి నేను తాపీగా వస్తాను లేచాడు శేఖరం. హోటల్ మెట్లు దిగుతుండగా ఎదురుగా ఆఫీసర్ గారి జీపు దూసుకుపోయింది. ఆ జీపులో ఉన్న ఆఫీసర్ గారిని చూసి మాటామంతి లేకుండా నిలబడిపోయారు ఆ ఇద్దరు. ఇప్పుడు వెళ్ళింది ఆఫీసర్ గారి జీపులా ఉంది అన్నాడు వెనకనే వస్తున్న శేఖరం. అవును బాబు, కొంప మునిగింది. రేపు 2వ శనివారం, ఎల్లుండి ఆదివారం బావురుమన్నారు రామనాథం గారు. ఆయనకి కన్నీటి పర్యంతమే అయింది. అపరాధిలా తలవంచుకున్నాడు రామారావు. వారిని గమనించిన శేఖరం బాధపడ్డాడు. హయా రామనాథం గారు, ఏదో పొరపాటు జరిగిపోయిందండి. సోమవారం నాడు ఫస్ట్ బస్సులో వచ్చేసేయండి అని ఇంకా ఏదో చెప్పబోయాడు శేఖరం. సగంలోనే అందుకున్నారు రామనాథం గారు. ఈరోజు ఫస్ట్ బస్సులోనే రావాలని ఇంటి దగ్గర బయలుదేరాను బాబు. బజార్లో ఓ మిత్రుడు బాతాఖానీకి తగులుకున్నాడు. ఒక్క నిమిషంలో బస్సు తప్పిపోయింది. 2వ బస్సులో వచ్చాను, 2 గంటల ఆలస్యంగా. 1 minute తప్పిపోయారన్నమాట ఆలోచిస్తూ అనేశాడు శేఖరం. క్షమించండి రామనాథం గారు, సోమవారం 10 గంటలకల్లా వచ్చేయండి. మీకు కుదరకపోతే మీ అబ్బాయిలను ఎవరినైనా పంపించండి. ఆఫీసర్ గారి చేత సంతకం చేయించి శాంక్షన్ రెడీగా ఉంచుతాను. ఆ రోజే మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ క్షమాపణ అర్థించాడు రామారావు. సోమవారం తప్పకుండా పని అయ్యేలా చూడండి బాబు. మంగళవారం 2000 పట్టుకెళ్ళి మగపెళ్లి వారికి ఇవ్వాలి, లేకపోతే నా పరువు పోతుంది బతిమాలారు రామనాథం గారు. తప్పకుండా అభయం ఇచ్చాడు శేఖరం. సోమవారం నాడు ఆఫీస్ మెట్లెక్కుతున్న రామారావుకి ఎదురుగా వెళ్ళి, గురు గురు, కొంప మునిగింది గురు. ఆఫీసర్ గారు హైదరాబాద్ క్యాంప్ వెళ్ళారట, 4 రోజుల దాకా తిరిగి రారుట దుర్వార్త అందచేశాడు శేఖరం. నవనాడులో కృంగిపోయిన రామారావు భారంగా అడుగులో అడుగు వేసుకుంటూ తన సీట్లో చతికిలపడ్డాడు. వెనుకనే వెళ్ళాడు శేఖరం. రామనాథం గారికి ఏమని చెప్పడం? మిత్రుని కళ్ళల్లో చూస్తూ నిస్పృహగా అడిగాడు రామారావు. అదిగో అదిగో రామనాథం గారు వచ్చేస్తున్నారు, నువ్వేమి మాట్లాడుకోయ్, ఆయనకు నేనే చెప్పుకుంటాను అని ధైర్యం చెప్పి రామనాథం గారికి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేశాడు శేఖరం. ఈవేళ ఫస్ట్ బస్సులోనే వచ్చినట్టున్నారు పలకరించాడు. అవును బాబు, మొన్న అయిందిగా ప్రాయశ్చిత్తం అంటూ రామారావుని సమీపించారు. మౌనంగా నమస్కారం చేసి కుర్చీ చూపించాడు రామారావు. ఏమిటో రామారావు గారి వేళ అదోలా ఉన్నారు. డబ్బు అందుతున్న హుషారులో పలకరించారు కుర్చీలో కూర్చుంటూ రామనాథం గారు. అబ్బే ఏమీ లేదండి, కాస్త తలనొప్పిగా ఉంది జవాబిచ్చాడు శేఖరం తను ఓ కుర్చీలోన ఎదురుగుండా కూర్చుంటూ. నా పని అయిపోయినట్టేనా బాబూ ఆతృతగా అడిగారాయన. రామారావు సమాధానం రాకపోవడంతో కంగారు పడ్డారు. శేఖర్ మొహంలోకి చూశారు.
మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడన్నారు అడిగాడు శేఖరం ఆయన ప్రశ్నకు జవాబు చెప్పకుండా. వారం రోజుల్లోకి వచ్చేసింది బాబు, 22వ తారీఖున పెళ్ళి చెప్పారు జారిపోతున్న కళ్ళజోడుని ఎగదోసుకుంటూ. ఓ, అయితే 4-5 రోజుల్లో అందితే చాలంటారా అడిగాడు శేఖర్. లేదు బాబు, రేపు మిగతా డబ్బులు ఇస్తానని నిన్ననే చెప్పొచ్చాను. లేకపోతే నా పరువు పోతుంది, ఆ పిల్ల బతుకు పోతుంది లబోదిబోమన్నారు. ఆఫీసర్ గారు హైదరాబాద్ క్యాంప్ వెళ్ళారు, 4 రోజుల దాకా తిరిగి రారు నానుస్తూ చెప్పాడు శేఖరం దోషిలా తన దృష్టిని పక్కకు మరల్చుకొని. నా కొంప నిలువునా కూలిపోయింది రామారావు గారు. చా గుండె బాదుకున్నారు. మౌనంగా ఉండిపోయాడు రామారావు. చటాలను కుర్చీలోంచి లేచాడు శేఖరం. అతని వైపు చూశారిద్దరు. రామారావు గారు కాదండి, దీనికంతటికీ కారణం నేను. మీరు అప్రతిష్ట పాలు కాకుండా చూసే బాధ్యత నాది అన్నాడు దృఢంగా. ఆశగా చూశారిద్దరూ అతనేం చెప్తాడోనని. మీకు అర్జెంటుగా ఎంత కావాలండి? 2000 కావాలి బాబు, మిగతా సొమ్ము 2 రోజులు ఆగిచ్చినా పర్వాలేదు. లేచి నిలబడి ఆర్ద్రంగా సమాధానమిచ్చాడు. లోన్ ఎంత శాంక్షన్ అయిందో మిత్రుణ్ణి అడిగాడు శేఖర్. 5000 అన్నాడు రామారావు. ఆల్ రైట్, నాతో రండి. ప్రస్తుతానికి మీకు అర్జెంటుగా కావలసిన 2000 బ్యాంకు నుండి డ్రా చేసి నేను ఇస్తాను. మీ లోన్ క్యాష్ అవగానే నా డబ్బులు నాకు ఇచ్చేయండి. జరిగిన పొరపాటుకి చాలా విచారిస్తున్నాను సార్, మీరు నన్ను మనసారా క్షమించాలి. శేఖరం మాటలకు ఆశ్చర్యపోయాడు రామారావు. శేఖరంలో భగవంతుని చూశారు రామనాథం గారు. బాబూ రామారావు, ఇది మీ పొరపాటు కాదు, ఇదంతా నా దురదృష్టం. అయినా శేఖరం బాబు ఆదుకుంటున్నారుగా, మీరేమీ చింతించకండి ఓదార్చారు రామారావుని. రండి సార్, బ్యాంకుకు వెళ్దాం అంటూ 2 అడుగులు వేసి వెనక్కి తిరిగాడు శేఖరం. 1 మినిట్లో వచ్చేస్తా బ్రదర్ అన్నాడు స్నేహితుడితో. ముసిముసిగా నవ్వుకున్నాడు రామారావు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ 1 మినిట్ విన్నారు. ఈ కథ 1977 నవంబరు 18 నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.